ప్రజా తెలంగాణ ఆహ్వానం మేరకు విచ్చేసిన మీడియా మిత్రులకందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మీడియా సమావేశం ప్రభుత్వము నిన్న ఇష్యూ చేసిన జీవో 26 కుల గణనపై ప్రభుత్వం ఏ విధంగా నిర్వహించాలనుకుంటున్నదో, ఏ అంశాలకు ప్రాధాన్యతనివ్వబోతుందో, ఏ విధంగా ఈ విషయంలో ముందుకు పోతుందో అన్న అంశాలకు వివరిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ జీవో ఇష్యూ చేసినందుకు మేము ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి, ఇంకా మిగతా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూనే, జీవో పైన కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇది సమగ్రంగా మన లక్ష్యాన్ని, అంటే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చబోతుందా లేదా అన్న అంశాలపైన కొన్ని క్లారిఫికేషన్స్ ప్రభుత్వం వీలైనప్పుడల్లా ఇస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఈ జీవో వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కింది కులాల ప్రయోజనాలు కాపాడి సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమాన ప్రాతినిధ్యం అన్ని స్థాయిలలో వాళ్ళ సమగ్రాభివృద్ధికి దోహదం చేసే విధంగా విధానాలు రూపొందించే క్రమాన్ని నిర్దేశిస్తుందని జీవో పేర్కొంది. ప్రభుత్వోద్దేశం కూడా ప్రజాస్వామ్య తెలంగాణ, సామాజిక న్యాయ తెలంగాణను రూపొందించాలంటే ఇది తప్పనిసరి అని ప్రభుత్వం కూడా భావించిందని మేము అనుకుంటున్నాం. కానీ జీవోలో అసెంబ్లీ రిజల్యూషన్లో పేర్కొన్న విధంగా అన్ని కులాల సమగ్ర కులగణన అన్న అర్థం జీవోలో డైరెక్ట్గా, అంటే ప్రత్యక్షంగా వస్తున్న దాఖలాలు కనపట్టలేదు. అసెంబ్లీ రిజల్యూషన్లో కానీ, అసెంబ్లీ చర్చల్లో కానీ, ఇంకా ఆ తర్వాత జరిగిన చర్చల్లో కానీ చెప్పింది ఏంటంటే, రాష్ట్రంలోని అన్ని కులాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ సమాచారం సేకరించి ఈ రాష్ట్రంలో సంపద ఎవరి చేతిలో ఉంది, ఈ రాష్ట్రంలో నిర్ణయీకరణ ఎవరి చేతిలో ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలు ఎవరిని ఉద్దేశించి రూపొందించడం జరుగుతుంది, బడ్జెట్ కేటాయింపులు ఎవరిని ఉద్దేశించి, ఎవరి అభివృద్ధి కొరకు కేటాయింపులు చేయటం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్న పేదరిక నిర్మూలనకు, సంపదను పునఃపంపిణీ చేయటానికి ఎవరికి ఏ విధంగా చేయటానికి అవకాశం ఉంది అన్న అర్థం దీనిలో పూర్తిగా వస్తే బాగుండేదని మేము అనుకుంటున్నాం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే రాష్ట్రంలోని అన్ని కులాల గణన చేసినప్పుడే సాధ్యమవుతుంది. దాంట్లో ఆధిపత్య కులాలు అంటే అగ్రకులాలు ఉంటాయి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు కూడా సమగ్రంగా వాళ్ళకి సంబంధించిన సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంది. ఆధిపత్య కులాల్లో కూడా ఇదివరకే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫలాలను నిజంగా ఆధిపత్య కులాల్లోని అభివృద్ధి చెందని కుటుంబాలకు అందుతున్నాయా లేదా అన్నది కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అది రీచ్ అవుతున్నాయా లేదా అన్నది అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అందులో ఒకవేళ అందకపోయినట్లయితే వారు ఏ కులాలకు ఏ స్థాయిలో ఉన్నారో అది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలలో కూడా ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాలలో అభివృద్ధి తేడాలు, అసమానతలు ఎలా ఉన్నాయన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మైనారిటీలలో కూడా ఇదే కింది స్థాయిలో ఉన్న మైనారిటీలకు అసలు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయా లేదా, విద్య, వైద్యం అందరికీ సమానంగా అందుతుందా లేదా, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం. అదేవిధంగా బీసీలలో ఉన్న 136 కులాలకు పైగా ఉన్న అన్ని కులాలకు, ఉపకులాలకు ఇంతవరకు జరిగిన అభివృద్ధి, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత, గత 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ విధంగా అభివృద్ధి ఫలాలు వాళ్ళకి రీచ్ అయ్యాయి,
ఏ విధంగా ప్రజాస్వామ్య ఫలాలు వాళ్ళకి రీచ్ అయ్యాయి, ఏ విధంగా స్వాతంత్ర ఫలాలు వాళ్ళకి రీచ్ అయ్యాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే అన్ని కులాల నుంచి సమగ్ర కులగణన జరిగినప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఇది పార్లమెంటు ఎలక్షన్ లోపల ఇష్యూ అయినందుకు సంతోషిస్తున్నాం. కానీ ఇప్పుడే దీన్ని అమలు జరపడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ పద్ధతిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారో అనేది కూడా త్వరలోనే స్పష్టపరిస్తే బాగుంటుంది. దానికి సంబంధించిన విధి విధానాలు, మొడాలిటీస్ ఏ విధంగా ఉంటాయో త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత చాలా రోజులు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రధానంగా మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, బీహార్ మోడల్ను యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీహార్ మోడల్ ఏ విధంగా షెడ్యూల్స్ ఏ విధంగా తయారు చేశారు, క్వశ్చనర్స్ ఏ విధంగా తయారు చేశారు, డేటా కలెక్షన్ ఏ విధంగా చేశారు, అదేవిధంగా టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించారు, సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉపయోగించారు, డేటా కలెక్షన్లో, ఆ తర్వాత టాబులేషన్లో, ఆ తర్వాత అనాలిసిస్లో, ఆ తర్వాత పబ్లిక్ డొమైన్లో మొత్తం సమాచారాన్ని పెట్టడం ఏ విధంగానైతే ఏ ప్రక్రియలనైతే ఆ ప్రభుత్వం చేసిందో అదే ప్రక్రియలను అదే నమూనాలో ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే బీహార్ నమూనా అనేది న్యాయస్థానాల్లో కూడా నిలబడి ఉన్నది. అటు పాట్నా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ బీహార్ నమూనాను వాళ్ళు అంగీకరించడం జరిగింది. అదే కాకుండా బీహార్ నమూనా తర్వాత వాళ్ళు అక్కడ చేసిన చట్టాన్ని, రిజర్వేషన్లకు సంబంధించిన 65% రిజర్వేషన్ శాతాన్ని పెంచటం కానీ, రిజర్వేషన్ల అమలు జరపడం కానీ, ఆ తర్వాత అక్కడ సోషల్ వెల్ఫేర్ పాలసీని ఎవాల్వ్ చేయటం కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పాలసీని ఇవాల్వ్ చేయడంలో కానీ ఆల్రెడీ అది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఉంది. కాబట్టి నియామకాలు కూడా పూర్తిగా జరిగాయి. కాబట్టి ఆ పద్ధతిన ప్రభుత్వం ఈ మోడల్ను ఫాలో అయ్యి దాన్ని అమలు జరిపితే బాగుంటుందని కోరుకుంటున్నాము. దానికి చివరిగా చెప్పేది ఏంటంటే, ఒక పాలనా వ్యవస్థను దానికి సంబంధించింది రూపొందించాలి. ఒక కమిషను లేదా ఈ బీసీ కమిషన్ను కూడా ఇన్వాల్వ్ చేయాలనుకుంటే దానికి ఒక అడ్వైజరీ కమిటీనో, మానిటరింగ్ కమిటీనో, వివిధ స్థాయిలలో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నది కూడా ప్రధానంగా ఈ విధి విధానాల్లో రూపొందించినట్లయితే బాగుంటుంది. చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయడానికి సాధ్యమవుతుంది. ప్రభుత్వం బీసీలను ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచాల్సిన అవసరం ఉంది. బీసీలకు ఇంతవరకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక ముందు జరగనీయకుండా చూడాలంటే ప్రభుత్వం విషయంలో టోటల్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా అమలు జరపాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ప్రొఫెసర్ మురళీ మనోహర్. నేను ఈ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ ప్రజా తెలంగాణ సభ్యులం. ప్రొఫెసర్ మురళీ మనోహర్. ప్రొఫెసర్ సింహాద్రి అన్నమాట. స్వాతంత్ర్యానంతరం గత 75 సంవత్సరాలుగా దేశంలో విపరీతమైన సామాజిక అసమానతలు ఏర్పడ్డాయి. దీనికి కారణం 1951లో కులగణన జరగకపోవడమే. దాదాపు గత 70 సంవత్సరాల నుంచి కులగణన కావాలని చెప్పి ఉద్యమాలు జరుగుతున్నాయి దేశంలో, రాష్ట్రంలో. దాంట్లో భాగంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో కులగణన జరిపి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం జరపాలని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. ఎంత ఉధృతంగా రాహుల్ గాంధీ గారు దేశంలో ప్రచారం చేస్తున్నారో అంతే ఉధృతంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం చేయట్లేదని అనిపిస్తున్నది. ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. ఇది ఒక సామాజిక మార్పుకు, సామాజిక విప్లవానికి నాంది పలికే డెసిషన్ ఇది. దీని ద్వారా ఈరోజు వరకు జరిగిన డెఫిషియన్సీసు, ఈరోజు వరకు జరిగిన డిస్క్రిమినేషన్స్, ఎక్స్క్లూజన్స్ రెక్టిఫై చేయడానికి ఈ కులగణన ఉపయోగపడుతున్నది. ప్లానింగ్ కమిషన్ లాంటివి, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, కోర్ట్స్, ముఖ్యంగా సుప్రీంకోర్టులు, హైకోర్టులు కులగణన గురించి చెప్పినప్పటికీ
అదేవిధంగా కమిషన్స్ రికమెండ్ చేసినప్పటికీ ఈ దేశం లోపల కులగణను దేశ స్థాయిలో ఆపుతున్నారు, కానీ రాష్ట్రంలో కులగణన చేస్తామనడం ఇది చాలా శుభ పరిణామం. దీన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. కానీ ఏ ఇంటెన్సిటీ తోటి దేశ స్థాయిలో ప్రచారం జరుగుతుందో, ఉద్యమం ముందుకు తీసుకొస్తుందో, అదే ఇంటెన్సిటీ తోటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారు కులగణన పట్ల పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపంలో ఈ రాష్ట్రంలో ముందు పోవాలని చెప్పి మేము కోరుతున్నాం. బీహార్లో కులగణన జరిగినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 25 సార్లు ఆ కులగణన కమిటీని మీటింగ్స్ కండక్ట్ చేసిండు. అదే రూపంలో ఇక్కడ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీంతో అసోసియేట్ అవుతున్న ఇంటలెక్చువల్సే కానీ ప్రొఫెసర్సే కానీ వాళ్ళతో కన్సల్టేటివ్ బాడీ లాగా ఏర్పాటు చేసుకొని ఈ కులగణనను సమగ్రంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా, దానికంటే ఎక్కువ రాష్ట్రంలో ఉన్న వివిధ కాస్ట్లు కమ్యూనిటీసు ఇది నిజమైన కులగణన జరుగుతుందనే ఫీలింగ్ను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సైలెంట్గా ఉంటే నడవదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, మేము కులగణన చేస్తున్నాం, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికి మేము ముందుకు వస్తున్నాం అని చెప్పి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ అసమానతల వల్ల ముఖ్యంగా సంపద ఒక 2-3 కులాల కేంద్రంగానే కాన్సన్ట్రేట్ అయి ఉన్నది. అది రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు. అది ఆర్థిక పరంగానైనా, ఎడ్యుకేషన్ పరంగానైనా, ఇన్స్టిట్యూషన్స్ పరంగానైనా, అదేవిధంగా వ్యాపార పరంగానైనా, రాజకీయ పరంగానైనా 2-3 కులాల చేతుల్నే వ్యవస్థలు మొత్తం కబ్జా అయి కూర్చున్నది. దాంతో ఏదైతే ప్రజాస్వామ్యం ద్వారా సమానత్వాన్ని కోరుకుంటున్నామో అది నీరుగారుతున్న స్థితి ఈ దేశంలో, రాష్ట్రంలో కనపడుతుంది. ఈ కాన్సెప్ట్ను బహుశా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని అన్ని కులాలకు అవకాశాలు కల్పించాలి, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ అని ఆలోచించి, ముఖ్యంగా ఇందులో బాగా డిస్క్రిమినేట్ అయిన కులాలు, సంచార జాతులు చాలా అన్యాయానికి గురవుతున్నారు ఈ దేశం లోపల. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా అన్యాయానికి గురవుతున్నారు ఈ దేశం లోపల. బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వాళ్ళ అనుకున్న ప్రాధాన్యత లభించడం లేదు. బ్యాక్వర్డ్ క్లాసెస్ను ప్రభుత్వం పట్టించుకున్నట్టు కూడా కనపడటం లేదు. వాళ్ళ అపాయింట్మెంట్స్లో కానీ, లేకపోతే వాళ్ళ రాజకీయ క్యాండిడేట్స్ని అపాయింట్ చేస్తున్న దాంట్లో కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ తగిన ప్రాధాన్యత కనిపించడం లేదు. మనకందరికీ బాగా తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో, లోకల్ బాడీస్ లోపల 34% ఉన్న రిజర్వేషన్ను ఖతం చేసి 18% ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద అన్యాయం బ్యాక్వర్డ్ క్లాసెస్కు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందనేది మీ ముందు నేను చెప్పాలని అనుకుంటున్నాను. దీన్ని రెక్టిఫై చేయడానికి, బీసీలకు జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేయడానికి లోకల్ బాడీస్ లోపల బీసీ డిక్లరేషన్లో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ లోపల ఒక ప్రామిస్ చేయడం జరిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పినారు, మేము 42% రిజర్వేషన్ ఇంక్రీజ్ చేస్తాము బ్యాక్వర్డ్ క్లాసెస్కి అని చెప్పడం జరిగింది. అంటే కులగణన చేసి దాని ఆధారంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కు 42% రిజర్వేషన్ ఇంక్రీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, పంచాయతీరాజ్ ఎలక్షన్స్, అదే మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాని ముందుగానే సంపూర్ణ సమగ్ర అన్ని కులాల కేంద్రంగా కులగణన జరిపి దాంట్లో ఉన్న అసమానతలను ఐడెంటిఫై చేసి వాళ్ళకు జరిగిన డిస్క్రిమినేషన్ను అకౌంట్లోకి తీసుకొని వాళ్లకు సరి చేయాల్సిన బాధ్యత, రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రధానంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో 42% రిజర్వేషన్స్ను ప్రభుత్వం టేకప్ చేయాల్సిన అవసరం ఉన్నది. కుల సంఘాలు, అదేవిధంగా పాలసీ మేకింగ్ బాడీస్ లోపల ఒక స్పష్టత లేదు. కులాల్లో ఉన్న స్కిల్సే కానీ, పొటెన్షియాలిటీసే కానీ, వాళ్ళలో ఉన్న డిస్క్రిమినేషన్సే కానీ ప్రభుత్వానికి కనిపించే స్థితి లేదు. వీటన్నిటికీ రెమెడీ, వీటికి ఒక సొల్యూషన్ మనకు కులగణన ద్వారానే జరుగుతుంది. కులగణన ఒక బిగినింగ్ అయితే దాని ద్వారా సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం జరపాల్సిన బాధ్యత ప్రజాపాలనగా చెప్పుకుంటున్న ప్రభుత్వం మీద, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బలంగా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అటువైపు ప్రభుత్వం ఆలోచిస్తూ నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని ఒక అభివృద్ధి ఉద్యమంగా,
ఒక సామాజిక న్యాయ ఉద్యమంగా, ఒక ఆర్థిక న్యాయ ఉద్యమంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఆశిస్తున్నాం. ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు. మిత్రులారా, ఇప్పటివరకు చాలా విషయాలు చెప్పినారు. ఇది తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి రాకముందు కూడా మేము మేనిఫెస్టోలో పెట్టమని అడిగినాము. మేనిఫెస్టోలో కూడా పెట్టినారు వాళ్ళు. పెట్టిన తర్వాత నిన్న జీవో ఇచ్చినారు. జీవో ఇచ్చిన తర్వాత దాంట్లో కొన్ని క్లారిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్లారిఫికేషన్స్ కూడా వాళ్ళు పరిగణలో తీసుకొని అది ఏదైనా రివైజ్ జీవో అవసరం వస్తే దానికి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇది ఎందుకు అడిగాము, ఇది ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వెళ్ళినప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ పాపులేషన్ ఎంత అని అడిగారు. మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడే, మండల్ కమిషన్ రిపోర్ట్ సుప్రీంకోర్టు పోయినప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ పాపులేషన్ ఎంత, మీరు పాపులేషన్ లేకుండా మీరు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎందుకు వస్తున్నారని. కాబట్టి ఆ కాంటెక్స్లో మేము ఇది అడిగినప్పుడు దిస్ జివో విల్ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలసీ మేకింగ్, ప్లానింగ్, బడ్జెటింగ్, అండ్ వీఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ గివింగ్ రిప్రజెంటేషన్. We are talking about social power, political power and economic power. This is a very good step of the new Telangana government, but we want this report to be prepared in the next 6 months. ఆ తర్వాత 6 monthsలో ఈ రిపోర్ట్ బయటకు రావాలి. బికాజ్ బీహార్ గవర్నమెంట్ రిపోర్ట్ కూడా 6 నెలల్లో 8 నెలల్లో బయటకు వచ్చిన తర్వాత it should be placed in assembly, and then whatever is there in the report, బ్యాక్వర్డ్ క్లాస్ అన్నప్పుడు దాంట్లో ఏ గ్రూప్ ఉంది, బి గ్రూప్ ఉంది, సి ఉంది, డి ఉంది, ఎంత పాపులేషన్ ఉంది, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎంతమంది ఉన్నారు, డినోటిఫైడ్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. కాబట్టి వీఆర్ సేయింగ్ దిస్ రిపోర్ట్ షుడ్ కమ్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ 6 to 8 months ఫర్ బెటర్ బడ్జెటింగ్, బెటర్ పాలసీ మేకింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సమ్మయ్య. ప్రజా తెలంగాణ తరఫున ప్రొఫెసర్స్తో కలిసి పనిచేస్తున్నాం. కులగణన మీద గత 2 నెలల నుంచి విపరీతమైన సెక్రటరియట్ చుట్టూ, అసెంబ్లీ చుట్టూ తిరగడం జరిగింది. మొత్తానికి అసెంబ్లీలో తీర్మానం చేసినారు, ఖచ్చితంగా కులగణన చేస్తామని. సో కులగణన జీవో కోసం కూడా, జీవో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్న క్రమంలో ఈ కోడ్ కంటే ముందు, ఎలక్షన్ కోడ్ కంటే ముందు వస్తే బాగుండు అనుకున్నాం. ఎలక్షన్ కోడ్ కంటే ముందు జీవో కూడా ఇవ్వడం జరిగింది, చాలా సంతోషం. కానీ ఈ జీవోని ఒక పటిష్టంగా, ఒక పద్ధతితోటి కులగణన అంటే ప్రత్యేకంగా కులగణనే చేయాలి. అంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, తెలంగాణలో. సో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, బీసీలు దాదాపు 130-140 కులాలు ఉన్నాయి. ప్రత్యేకించి చిన్న కులాలను అసలు ఇప్పటికీ పట్టించుకోవట్లేదు. బీసీ ఏ గ్రూప్లో సంచార జాతులు ఎన్నో ఉన్నాయి. సంచార జాతులు పట్టించుకున్న నాదుడే లేడు ఈ ప్రభుత్వంలో కానీ, పోయిన ప్రభుత్వంలో కానీ. సో ఈ వలసపోతున్నారు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి. వలస కార్మికులను కూడా ఈ కులగణనలోకి తీసుకొని వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఇల్లు ఉందా లేదా, గుడిసె ఉందా లేదా, ఒక ఉద్యోగం ఉందా లేదా అనేది ఒక పర్ఫెక్ట్గా చేసి ఈ రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్లో ఈక్వల్గా ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళకు కేటాయించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. సో ఇంతకుముందు దొరల ప్రభుత్వం అనుకున్నాం, 10 ఏళ్ళు భరించినాం, ప్రజా పోరాటం చేసినాం. సో ప్రభుత్వం మారింది, దొరల ప్రభుత్వం పోయింది, ప్రజాప్రభుత్వం అని అనుకుంటున్నాం. మరి సో ఈ ప్రజాప్రభుత్వం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పెద్దలందరూ కూడా ప్రజాప్రభుత్వం అంటే నిరూపించుకోవాలి. మేము అడుగుతున్న డిమాండ్స్ ఏంది, ఈ రాష్ట్రంలో కులగణన బీహార్ తరహా చేయాలి. బీహార్ వాళ్ళు ఏ విధంగా చేసిండ్రు, 65% బీసీలు ఉన్నారని తేల్చిండ్రు. తెలంగాణలో కూడా 65% కంటే తక్కువ ఉండరు. ఖచ్చితంగా తెలంగాణలో కూడా అదే పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉంటారు కానీ తక్కువ ఉండరు. కాబట్టి కులగణన అనేది బీసీలు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, వెల్మలు ఎంతమంది ఉన్నారు, కోమట్లు ఎంతమంది ఉన్నారు, తర్వాత బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా లెక్క తేల్చాలి. కులగణన అంటే ఆ విధంగా ఉండాలి. సో బీసీ గణనని పొరపాటున కూడా
దీన్ని అనకూడదు. కులగణన ఎవరెంతమంది ఉన్నారు, ఆ కులాలు ఏ కులానికి అయితే అవసరం ఉన్నదో ఆ కులానికి ఏ సహాయం అయితే అందాలో ఆ విధంగా సహాయం అందేలాగా ఈ ప్రభుత్వం చేస్తుందని, తర్వాత రాజకీయ రిజర్వేషన్లు లేవు. రేపు రాబోతున్న ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటికి ప్రకటించిన దాంట్లో అందరూ అదర్ కాస్ట్లు అంటే ఆధిపత్య కులాల వాళ్ళకే ఇచ్చారు టికెట్స్. బీసీలకు ఇప్పటి వరకు కూడా ఒక్క టికెట్ కూడా ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదు. అది ఏదైనా మంచి బీసీ జనాభా ఉన్న దగ్గర, బీసీ ఆధిపత్యాలు కూడా ఉన్న దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతోమంది బీసీలు ఉన్నారు. సో బీసీలకు కూడా ఖచ్చితంగా ఈ ఎంపీ సీట్లలో 17 సీట్లల్లో కనీసం మాకు 50% ఇవ్వకున్నా కూడా కనీసం 6-7 సీట్లైనా బీసీలకు కేటాయించాలని ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజా తెలంగాణ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కులగణని మాత్రం ప్రత్యేకించి ఒక న్యాయబద్ధంగా చేయాలని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి, మేధావుల కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ సలహాలు సూచనల మేరకు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఒకవైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఇంకొక వైపు పద్ధతితో చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ పృథ్వీరాజ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. జీవో 26 నిన్న ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను స్వాగతిస్తున్నాం, థ్యాంక్స్ కూడా చెప్తున్నాం. గతంలో కూడా చెప్పినాం. ఇప్పుడు మళ్ళా అంటే అసెంబ్లీ రెజల్యూషన్ తర్వాత జరిగినటువంటి చర్చలో ఆ రోజు చాలా స్పష్టంగా బీహార్ మోడల్ ఏదైతే చేసిండ్రో కులగణన అదే ఇక్కడ జరగాలని రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం కులగణన చేయాలని చెప్పనేది అంటున్నాడో దానికి అనుగుణంగా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అప్పుడు దాని విషయంలో ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులతో కావచ్చు కూర్చొని చర్చ జరిగిన తర్వాత సంపూర్ణ కులగణన అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దీన్ని కంప్లీట్గా ఏ డేట్ లోపల కంప్లీట్ చేస్తారు, ఇది ఎన్ని నెలలు పడుతుంది, ఒక పైసల మటుకు మాత్రం ఒక 150 కోట్లు శాంక్షన్ అన్నారు. కానీ ఎప్పటి లోపల వస్తుంది, దాన్ని ఎప్పటి లోపల అమలు చేస్తామనేది ఇంకా కొద్దిగా స్పష్టత ఉంటే ఇంకా బాగుంటుండే. అది ఎక్స్పెక్ట్ చేసినాం, అది జరగలేదు. లెక్కలు ఏంటంటే ఎవరి లెక్కలు ఏ కులం, భారతదేశం అంటేనే కులాదుల మీద నిర్మాణమైనటువంటి దేశం ఇది. ఈ దేశంలో రాష్ట్రపతికి కూడా రాష్ట్రపతి స్థాయికి పోయిన వాళ్ళు కూడా వాళ్ళ కులం పేరుతోటే శంకర్ దయాళ్ శర్మ అని ఉంటుంది, నీలం సంజీవరెడ్డి అని ఉంటుంది. అంటే కులం అనేది ప్రధానం. ఇది ఎక్కడ సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా మందికి వాళ్ళ కులం ఏందో అంటే బీసీలు అంటే కూడా తెలియని అటువంటి వాళ్ళు సంచార జాతులు చాలా మంది ఉన్నారు. నేను బీసీ అని కూడా తెలియదు వాళ్ళకు. మనం చెప్పాలి ఈ కులాలు గిళ్ళు ఉన్నాయని కూడా చెప్పాల్సిన సిచ్యువేషన్ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు అట్లా ఉన్నారు. జంతువుల లెక్క ఇప్పుడు మన దగ్గర చిరుతపులు లేవు అని చెప్పి బయట దేశంకి వెళ్ళి చిరుతపులు తీసుకొచ్చి దానికి నీళ్ళు ఎక్కడ పెట్టాలి, దానికి చెట్లు ఎక్కడ పెట్టాలి, ఏది తింటది, ఇవన్నీ సహకారాలు చేస్తారు. కానీ మన దేశంలో ఉన్నటువంటి కింది కులాలకు సంబంధించినటువంటి వృత్తులు పోతున్నాయి, ఉపాధులు పోతున్నాయి. కనుక ఎవరెవరు ఎంతెంత ఉన్నారని సూక్ష్మంగా అంటే యాక్చువల్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడో జరగనుండే ఇది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఒత్తిడిల మధ్యలో జరుగుతున్నది. మొన్నదాకా 10 ఏళ్ల కింద చంద్రశేఖరరావు కోడి గుడ్లు బాతు గుడ్ల కాడికే లెక్క పెట్టింది, కానీ అది బయటికి తీసుకురాలి. కానీ ఈ ప్రభుత్వం అట్లీస్ట్ ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎవరేందనేది, ఎవరు ఎంత ఉన్నారు, ఎవరి వాటా ఎంత అనేది ఆ వాటాల పంచాయతీ తేలితేనే బీహార్లో 2 లక్షల మందికి అధ్యాపకులకు టీచర్ల పోస్టింగ్లు ఆ రిజర్వేషన్ అమలు చేస్తే 2 లక్షల మందికి వచ్చింది. అంటే మన ఈ కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకు వాళ్ళు ఎంత ఉన్నామో ఈ దేశ సంపదలో వాళ్ళకి ఎంత అనేది కూడా అవగాహన లేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశంగా అందరూ కూడా ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా వెంటనే ఈ యొక్క టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇంతకుముందు విశ్వేశ్వరరావు సార్ చెప్పినట్టు 6 months అవుతుందా 4 months అవుతుందా తీసుకొచ్చి టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం దాన్ని తూచా తప్పకుండా ఇంటోటో కంప్లీట్ గా అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొఫెసర్ నరేంద్రబాబు మాట్లాడతారు. సభకు నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సమగ్ర కుల గణన స్వాగతిస్తూ మనకు చాలా కాలం అయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలకి మరి రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకునేందుకు అభినందిస్తూ మనకు అసలు ఎందుకు ఈ కులగణన అనేది మన వాళ్ళు చెప్పడం జరిగింది. నిజానికి చూసినట్లయితే మన దేశంలో అధిక జనాభా అంటే దాదాపు 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యాంగమైనటువంటి స్ఫూర్తికి సంబంధించినటువంటి విలువలు కానీ లేకపోతే న్యాయం కానీ సామాజిక ఆర్థిక రాజకీయ
ఈ న్యాయం అనేది ఇప్పటివరకు మనకు అనుభవించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో దారిద్ర్యం కావచ్చు, పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, నిరాశ నిస్పృహలు కావచ్చు, లేదా ఈ అట్టడుగు వర్గాల్లో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కావచ్చు, ఈ కుంది కులాల్లో ఉన్నటువంటి మరి భిక్షాటన చేసేటువంటి కులాలు ఎన్నో ఉన్నాయి, సంచార జాతులు ఉన్నారు, ఎన్నో సమస్యలతోని సతమతమవుతూ అసమానాలతోని కుటుంబెట్టాడుతున్నటువంటి మరి అధిక సంఖ్యాకులు ఉన్నటువంటి ఈ అట్టడుగు వర్గాలకు మరి న్యాయం జరగాలి అన్నట్లయితే తప్పకుండా మనమెంతో మనకంత వాటా ఉండాలి అన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా అందరికీ సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో అవి వెలికి తీసి వాటిని ముందు పెట్టి దానికి సంబంధించినటువంటి ఒక పకడ్బందీ ప్రణాళిక కార్యాచరణ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక విధానాలు ఇవి ఎప్పుడైతే రూపొందించి అమలు చేస్తారో ఈ జాతులు ఈ అట్టడుగు వర్గాలు అభ్యున్నతి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళలో ఆగినటువంటి ఒక భరోసా, ఒక సామాజిక చైతన్యము, ఆగినటువంటి ఒక ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ విధంగా కార్యాచరణలో కూడా త్వరితంగా మరి ఈ విధి విధానాలను రూపొందించి వీటికి సంబంధించినటువంటి మేధోమదనం ఇంకా జరిగి సందేహాలను నివృత్తి చేస్తూ మరి మేధావులతోని వివిధ ప్రజా సంఘాలతోని మరి అట్లాగే బీసీ కమిషన్ కానీ అట్లాగే మిగతా ఎవరైతే కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కలిసి ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని కమిటీలు వేసి తక్షణమే మరి ఈ యొక్క సెన్సస్ అనేది ఈ కులగణన అనేది చేయాలి. కాబట్టి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చెప్తాను. ప్రొఫెసర్ తిరుమల్ గారు ప్లీజ్. ఇట్రండి సార్, ఇట్రండి సార్, ఇట్రండి. ఇప్పుడు డాక్టర్ కేతూరు వెంకటేష్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర కులగణన తీర్మానం చేసినందుకు, అదేవిధంగా జీవో నిన్న విడుదల చేసినందుకు 26 నెంబరు. ఈరోజు సమగ్ర కులగణన అనే అంశం రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో దాదాపుగా పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో చేయాలనేది సంకల్పంతో తీసుకున్న నిర్ణయాన్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా బీసీ మంత్రి పొన్నం ప్రభా గారికి, అదేవిధంగా బూర వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. భారతదేశం కులంతో పుట్టుక ఉంటుంది, అదేవిధంగా చావు కులంతో ఉంటుంది. అంటే ఇప్పటి వరకు 70 సంవత్సరాల్లో సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతతో కారణం కులగణన లేకపోవడమే. నిజంగా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే దేశ అభివృద్ధి అనేది మనం చూస్తున్నామంటే కులగణన లేకపోవడమే. కాబట్టి దేశవ్యాప్తంగా కులగణన అవసరం. అందులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కులగణన చేసి అన్ని వర్గాలకు సామాజిక రాజకీయ ఆర్థిక అవకాశాలు కల్పించి కోరుకుంటున్నాం. పూర్తిగా ఈ ప్రజా తెలంగాణ తరఫున చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ముందుగా ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా కేబినెట్ తీర్మానాన్ని చేసిన కేబినెట్ మంత్రులకు, అదేవిధంగా స్పెషల్గా పొన్నం ప్రభా గారికి, బూర వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా ఇది పూర్తిగా నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ ప్రధానంగా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఇంకా మా పెద్దలందరూ, అట్లాగే మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రధానంగా ఒక 3-4 అంశాల మీద మేము మీ ద్వారా సమాజానికి తెలియపరచాలని కోరుకుంటున్నాం. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, చాలా ప్రయాసాల తర్వాత, చాలా కృషి తర్వాత తక్కువ సమయంలో ప్రభుత్వం వాళ్ళు
ఈ కాస్ట్ సెన్సెస్, కాంప్రహెన్సివ్ హౌస్ హోల్డ్ కాస్ట్ సెన్సెస్ ఆఫ్ ఆల్ ది కాస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ చేస్తామని వాళ్ళు మనకి జీవో నంబర్ 26 ద్వారా నిన్న జీవో వెల్లడైనటువంటిది చాలా గొప్ప పరిణామము. ఈ జీవో రావడానికి ఎవరైతే కృషి చేశారో, ఎవరైతే సహకరించారో, విధిగా మా నుంచి మేము వాళ్ళకి కృతజ్ఞత చెప్పడానికి ప్రధానంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. దీని వెనకాల చాలామంది మాకు సహాయ సహకారాలు ఇచ్చారు కాబట్టి ఇది వచ్చింది. ప్రధానంగా చెప్పాలంటే మా మురళీ మనోహర్ గారు వాడు తీసుకున్నటువంటి లీడ్ ద్వారా ప్రొఫెసర్ శ్రీ ఆకునూరు మురళి లాంటి వారు ఐఏఎస్ వాళ్ళు, తర్వాత అట్లాగే ఇంకా చాలామంది పెద్దలు దీంట్లో వచ్చి ఏంటన్నట్టయితే సలహాలు సూచనలు చేసి మనకు ఒక డైరెక్షన్ ఇచ్చి తక్కువ సమయంలో తెచ్చుకున్నాం. కారణం ఎందుకు చెప్తున్నాం అన్నట్టయితే ఈ రోజు నుంచి బహుశా పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎలక్షన్ కోడ్ రాబోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంతకు ముందే ఈ కాస్ట్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మేము త్వరగా చేస్తాం వల్ల ఈ జీవో అనేటువంటిది ఒక బిగినింగ్గా ఒక ఫస్ట్ స్టెప్గా ఒకటి ఏర్పడింది. ఇక నుంచి దీన్ని కొనసాగించుకోవడానికి వీలవుతుంది. నంబర్ 2 ఇంకోటి ఏంటిదన్నట్టయితే అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నంబర్ 2 ఏంటిదన్నట్టయితే ఈ జీవో కాంప్రహెన్సివ్గా లేదు అనేది వాస్తవము. కానీ ఈ షార్ట్ టైంలో అన్ని కాంప్రహెన్సివ్, ఆల్ కాంప్రహెన్సివ్ జీవో లాగా ఏపీలో ఒక జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 17 డేటెడ్ 20/11/2023లో ఒక 9 పేజీల జీవో ఇచ్చారు. దీంట్లో దాదాపుగా చాలా విషయాల్ని కూలంకుషంగా చర్చించారు. ఎవరు స్టడీ చేయాలి, క్వశ్చనర్ ఎలా ఉండాలి, దానికి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి, పైలట్ స్టడీ ఏం చేయాలి, ఎవరెవరికి ఏ బాధ్యతలు ఉంటాయి, చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. ఈ జీవో ఇలాంటిది రావడానికి చాలా సమయం పడుతుంది. బహుశా మనం వేసినటువంటి మొట్టమొదటి స్టెప్ నుంచి మనం సెకండ్ స్టెప్లో పోతాం. కారణం ఏంటంటే మన జీవోలో వాళ్ళు చెప్పారు ఇక్కడ చాలా క్లియర్గా 5th ఐటమ్ అండ్ ఏంటంటే ది అదర్ మొడాలిటీస్ అండ్ గైడ్ లైన్స్ విల్ బి ఇష్యూడ్ సబ్సిక్వెంట్లీ, లేటర్ ఇస్తాం మేము గైడ్ లైన్స్ అన్నారు. కాబట్టి మేము దాన్ని పరిగణలో తీసుకోవాలి. మనకు రేపు జరగబోయేటువంటి ప్రక్రియ ప్రాసెస్ బిగిన్ అయిందన్న దానికి సంతోషాన్ని వ్యక్తం చేయాలి. మనము అది చేసుకుంటూ దీంట్లో ఇంకా ఏమేమి రావాల్సినటువంటి విషయాలన్నీ కూడా మనం ముందేసుకొని చర్చించుకొని దీన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇంకొక 3వ విషయం నేను మీ ముందు ప్రస్తావించాలి ఏంటంటే, మేము ఈ కాస్ట్ సెన్సెస్ని ఎందుకు కోరుతున్నాం అంటే ఇట్ ఈస్ లైక్ ఏ జిందా తిలిస్మాత్, ఇట్ ఈస్ లైక్ పెన్సిలిన్ డ్రగ్. ఏ రోగానికి అన్నా కూడా ఈ 60 రోగాలు ఒకటే పెన్సిలిన్ రోగం అందించేది. అట్లాగే మాకున్న అత్యధిక సమస్యలకి పరిష్కారం చూపించగలిగేది కాస్ట్ బేస్డ్ సెన్సెస్ ఒకటే. అందువల్ల ఆ కాస్ట్ బేస్డ్ సెన్సెస్ కోసం మేము కృషి చేస్తున్నాము. అది జరగాల్సిందే వస్తుంది. నంబర్ 3 ఏంటంటే మేము ఏమంటున్నాం, మేమెంతో మాకంతా, మా పాపులేషన్కి అనుగుణంగా మా షేరు, డిజర్వింగ్ షేరు, సామాజిక న్యాయం మాకు కావాలని కోరుకుంటున్నాం. ఆ కోరుకునే దిశలో మాకు ఈ కాస్ట్ సెన్స్ అనేటువంటిది మా అందరికి బాగా ఉపయోగపడుతుంది, అలాగే మాకు ఉపయోగపడుతుంది. అది నంబర్ 1. అయితే దీంట్లో ఏంటన్నట్టయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రజా పరిపాలనని, డెమోక్రసీని కాపాడుతానని, ఈ సామాజిక తెలంగాణ వైపుగా మేము కృషి చేస్తామని చెప్పి అన్ని పోస్టులు అన్నీ కూడా అగ్రవర్ణాల వాళ్ళకి, అందులో ప్రధానంగా రెడ్డి కమ్యూనిటీకే ఇస్తున్నారు. ఇది ఒక విషయాన్ని మేము మీ మీడియా ద్వారా చేయనట్టయితే, మీరు మాకు రిజర్వేషన్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. మాకు మా ప్రపోర్షన్ ప్రకారంగా ఇక ముందు ఇవ్వబోయేటువంటి జాబులలో సరైనటువంటి ప్రపోర్షన్లో కొన్ని నియామకాలు తప్పనిసరిగా చెయ్యాలి. ఆ రిజర్వేషన్ ఫాలోని బ్లాక్ అండ్ వైట్లో వచ్చినా రాకున్నా కూడా మాకు కూడా కొంత షేర్ ఇవ్వాలి. ఎంతసేపటికి అగ్రవర్ణాల వాళ్ళ మధ్యలో దృష్టి పెట్టుకోవాలి, అన్ని పోస్టులు వాళ్ళకే ఇవ్వకూడదన్నటువంటి మా యొక్క. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరికి కులగణన చేయడానికి ఈ ప్రభుత్వం కులగణన చేయడానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోవడం అనేటువంటిది సంతోషించదగ్గ విషయం. అది కూడా తక్కువ కాలంలో నిర్ణయానికి రావడం, అసెంబ్లీలో పెట్టడం,
గవర్నమెంట్లో మాట్లాడుకోవటం, క్యాబినెట్లో పెట్టుకోవటం, ఇవన్నీ చేయటం అనేటువంటిది మాత్రం తప్పకుండా చేసి చూద్దాం అనేటువంటి పట్టుదల ఉండటం వల్ల కూడా కొంత ప్రభుత్వం చేసింది అని నేను అనుకుంటున్నాను. 7 దశాబ్దాల తర్వాత స్వాతంత్రం వచ్చి ప్రభుత్వం డెమోక్రసీ మనం లెక్కలు తెలుసుకోవాలి. ఎవరు ఈ ప్రజాస్వామ్యంలో బాగుపడ్డారు, ఎవరు అధికారాన్ని అనుభవించారు, ఎంతమంది బడుగు వర్గాల వాళ్ళు ప్రభుత్వంతో అసోసియేట్ అయ్యారు, రిసోర్సెస్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, ఎంతమంది చదువుకున్నారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యానికి ఉంది. ఇన్ని రోజులు బట్టి వాళ్ళు ఆపారు. వాస్తవంగా ఇది పార్లమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఒప్పుకున్నటువంటి అన్నీ జరిగినాయా లేదా అని పార్లమెంటు చూడాల్సిన బాధ్యత ఉంది. చివరికి ఒక్కొక్క రాష్ట్రం బీహార్ చేసింది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ చేసింది. ఇలా చేయడం మూలంగా తప్పకుండా కొత్త రకమైన డిమాండ్స్ ప్రజాస్వామ్యం ముందు వస్తాయి, ప్రజా ఉద్యమాలు వస్తాయి. ఉద్యమాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఇంకా పెంచుకునే అవకాశం కలుగుద్ది అని నేను అనుకుంటూ సంతోషిస్తున్నాను. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తాను. మీడియా మిత్రులకు నేను రామగిరి ప్రకాష్, ముఖ్యంగా ఎన్నో ఏళ్ళ ప్రయాస తర్వాత ఈ జీవో నంబర్ 26 విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చొరవ అయితే చూపించింది, కానీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఏ అంశాన్ని అయితే పదే పదే ఉటంకిస్తున్నాడో, సామాజిక న్యాయం గురించి, సామాజిక న్యాయం అనే అంశాన్ని ముందు పెట్టుకొని సామాజిక న్యాయ యాత్రాన్ని మొదలుపెట్టిండో, దాన్ని వీళ్ళు ఈ జీవో నంబర్ 26 ఇంప్లిమెంట్ చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించి దాంట్లో ఈ సమగ్ర కుల గణనలో ఆర్థిక అంశాలు కూడా జోడించి ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలన్నింటినీ, ప్రతి కులంలో ప్రతి వ్యక్తికి ఎంత ఆస్తి ఉంది, ప్రతి వ్యక్తి వెనకాల ఉన్న సంపాదన ఎంత, ఇవన్నీ కూడా దాంట్లో జోడించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక సమగ్రమైన క్వశ్చన్ రూపొందించాలి. దానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో ఇలాంటి ప్రొఫెసర్లందరినీ కూడా నియమించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, మొన్నటికి మొన్న కుల ప్రాతిపదిక మీద కార్పొరేషన్లను ఏర్పాటు చేసిండ్రు. దాన్ని నేను స్వాగతించలేను, కానీ ఎన్ని కులాలకు ఎన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు అంటే, వీళ్ళు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కులాల వారీగా గురుకులాలను ఏర్పాటు చేసిండో అదే విధంగా కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మనకు మరమ్మతులు, మనకు బీసీ వర్గాలకు కానీ మిగతా ఎస్సీ ఎస్టీ వర్గాలకు కానీ నిమ్న జాతులందరికీ కూడా ప్యాంపరింగ్ చేసే విధంగా ఉంది తప్పితే దీంట్లో ఎటువంటి న్యాయం కనబడలే. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, తమ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళండు, మీరు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి నిరూపించుకోండి. రేపు పొద్దున బీసీ వర్గాలు, ఎస్సీ వర్గాలు, ఎస్టీ వర్గాలు, నిమ్న జాతులు అందరూ కూడా మీ ఎంటే ఉండి పార్లమెంట్లో కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రయాస పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు మిత్రులారా. Thank you very much for participating in the media meeting. Thank you. మీడియా మిత్రులందరికీ సమావేశంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సమావేశం ముగిసింది. ఇంకా ఏమైనా మిత్రులు ఏమైనా అడగాలనుకుంటే అడగండి. థ్యాంక్ యూ.